నమస్తే. ఫిబ్రవరి 26 అక్షరాతో మన ముందుకు రాబోతున్న అక్షర ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు. మరి అక్షర గురించి చాలా విషయాలు మాట్లాడేద్దాం నందితతో. హాయ్ హాయ్ నందిత, అక్షర అనటం అలవాటు అయిపోయింది అందరికి. అవును, అందరూ చేస్తున్నారు. అక్షర అక్షర అంటున్నారు. అవునా? అండ్ దిస్ మూవీ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి? టోటలీ అంటే పోతుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అవబోతున్న మూవీస్ అన్నిట్లో కూడా. అవును, అది ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చింది మన టీంకు. అన్ని ఫిల్మ్స్ బాగా ఆడుతుంది థియేటర్లో. ఆడియన్స్ ఆర్ జస్ట్ లవింగ్ టు కమ్ టు థియేటర్ అండ్ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్. సో వీ గాట్ దట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మూవీ మంచి మూవీ, థియేటర్కి వస్తే డెఫినెట్గా చూస్తారని. సో యా, వీఆర్ హిట్టింగ్ ద థియేటర్. యాక్చువల్గా అంటే లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల మూవీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆడియన్స్ వెళ్తున్నారు అని కొంతమంది స్టార్టింగ్ లో అన్నప్పటికీ దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మూవీస్ నచ్చి వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే వీఆర్ ఆల్ లైక్ సినిమా లవర్స్ కదా. లాక్డౌన్ టైంలో కూర్చొని ఓటీటీలో చూసుకొని అది కూడా ఒక మొనోటనస్ అయింది 1 yearగా. మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ అవుట్ అండ్ యూనో ఈట్ పానీపూరి, ఈట్ చాట్స్ అండ్ గో విత్ ఫ్రెండ్స్, సిట్ ఇన్ ద థియేటర్, విజువల్, ఇదన్నీ డెస్పరేట్గా వెయిట్ చేస్తాం. ఇప్పుడు మంచి మంచి మూవీస్ రిలీజ్ అవుతుంది కాబట్టి పండుగ చేసుకున్నట్టు అది. అవును. అండ్ అక్షర అంటే ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుండి కూడా ఆ రెస్పాన్స్ మామూలుగా లేదు. అండ్ మీకు ఎలా అనిపిస్తోంది? అంటే ఎక్కువగా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీ మీదే అంతా కూడా ఫోకస్ అంతా కూడా. నా మీద కన్నా అక్షర క్యారెక్టర్ ఆల్సో. మూవీ సైన్ చేసిన రోజు నుంచి వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అబౌట్ ద ఫిల్మ్ అనమాట. ఇంత లేట్ అయితే కూడా దిస్ 1 year ఇస్ వేస్టే. సో ఏం చెప్దాం, ఐమ్ బ్లెస్డ్, ప్రివిలైజ్డ్. ఇంత ఫాస్ట్గా కెరియర్లో ఇలాంటి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ మూవీ దొరికేదనేది ఇట్స్ బ్లెస్డ్ అనుకుంటా నేను. అండ్ నందిత, మీకు ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఎవరి దగ్గర నుండి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఇండస్ట్రీలో ఫస్ట్ త్రివిక్రమ్ గారు చేసి మేము చూపించాము. ఈ వాజ్ సో 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 హ్యాపీ అండ్ ఈ వాజ్ ప్రైజింగ్ ఎవ్రీవన్. చిన్ని గారు డైరెక్టర్ గురించి బాగా కట్ చేశారేంటి అని. అండ్ ఈ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్, మంచి మూవీ, జస్ట్ టేక్ ఇట్ యూనో రియలీ వెల్ టు ఆడియన్స్ అని. అండ్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ కాల్ చేశారనమాట. ఐమ్ సో హ్యాపీ. ట్రైలర్ చూసి ఇండస్ట్రీలో ఉన్న అన్ని డైరెక్టర్స్ సపోర్ట్ చేయడం, హీరోస్ సపోర్ట్ చేయడం చూసి ఇట్స్ నైస్. ఇది ఎక్స్పెక్ట్ చేశారా ముందే? అంటే ఎడ్యుకేషన్ మీద ఇలా ఒక టఫ్ సబ్జెక్ట్ ఇది అలా తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి లైక్ అ రిస్క్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు, సక్సెస్ కూడా అవ్వచ్చు, రెండు అవ్వచ్చు. అంటే ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశారా? వాట్ యూ ఎక్స్పెక్టెడ్? డెఫినెట్లీ వీ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే దిస్ మూవీ ఈజ్ నాట్ సమ్ మెసేజ్ ఓరియంటెడ్, మీరు ఒక ఏదో ఆస్కర్కి పంపిస్తున్నాం అలా ఏం లేదు. ఇట్స్ ఎ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇట్స్ వెరీ జాలీ టైప్ ఆఫ్ మూవీ. మీ పోస్టర్ చూసి అలా అనుకుంటున్నారో ఏమో నాకు తెలియదు. మెసేజ్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ గురించి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ హ్యూమర్ ఉంది మూవీలో చాలా. ఆ హ్యూమర్తో కలిసి ఒక మెసేజ్ వస్తుంది అంతే. సో యూ డోంట్ ఫీల్ సంథింగ్ దట్ యునో ఇఫ్ యు ఆర్ అ సీరియస్ పర్సన్ యూ హ్యావ్ టు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఈ మూవీ చూడాలని లేదు. ఇట్స్ వెరీ జాలీ టైప్ ఆఫ్ ఫిల్మ్. బికాస్ శకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ అందరూ ఉన్నారు మూవీలో. సో దే ఆర్ గివింగ్ ఎనఫ్ కామెడీ, యూనో కామెడీ ట్రాక్స్ ఉంది. సో ఐ థింక్ వై ఫోకస్డ్ ఆన్ దిస్ ఎలిమెంట్? అంటే ట్రైలర్ లో దీని మీద ఎందుకు అంటే వాట్ ఎవర్ ఇఫ్ యు సీ ద టీజర్ అండ్ నెక్స్ట్ ట్రైలర్ ఏం రిలీజ్ అయింది, ఇట్స్ అబౌట్ ది ఫుల్ కామెడీగానే ఉంటుంది ట్రైలర్. మళ్ళీ రిలీజ్ టైంలో ఇస్తున్న ట్రైలర్ ఏంటంటే దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అని చూపించడానికి we didn't touch the comedy part అన్నమాట. థర్డ్ ట్రైలర్ లో ఆ టచ్ లేకుండా ఆడియన్స్ కి దిస్ ఇస్ వాట్ మెయిన్ గా మనం చెప్తున్నాము అన్నది చూపించాం అంతే. మేబీ ప్రాబ్లీ అది అలా సీరియస్ గా అనిపిస్తుందేమో, బట్ ద మూవీ ఇన్సైడ్ చూస్తే ఇట్స్ టోటల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ మూవీలో ఏదైతే చూపిస్తున్నారో ఎడ్యుకేషన్ లో కొన్ని ఏవైతే ఉంటాయో వాటి గురించి? అంటే యాజ్ అ స్టూడెంట్స్ మనం ఫేస్ చేస్తున్నామని మనకు అనిపించదు కదా, అర్థం కాదు, వీ డోంట్ ఫీల్ ఇట్.
యా ఈవెన్ ఐ హెడ్ గాన్ త్రూ ఇట్, అది అందుకే అది కనెక్ట్ చేసుకున్నాను అనుకుంటాను. వెన్ ఐ వాజ్ అ కిడ్, వెన్ ఐ ఇంగ్లీష్ మీడియం వెళ్ళినప్పుడు ద స్టూడెంట్స్ యూస్ టు సీ మీ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ గర్ల్ అన్నట్టు. ఏదో విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి లాగా చూస్తున్నారు. బట్ జస్ట్ ఒక లాంగ్వేజ్ కోసం యూనో నో నీడ్ టు ట్రీట్ లైక్ దాట్ అన్నట్టు. అండ్ దెన్ అప్పుడు కొంచెం కష్టంలోనే ఉన్నాం ఫ్యామిలీ. అప్పుడు కూడా కాన్వెంట్లో పెట్టాలని పెట్టి మళ్ళీ ఫీజ్ కట్టడానికి కష్టమైంది. దెన్ ఐ అండర్స్టూడ్, ఐ రియలైజ్ ఇట్, ఓకే నా పేరెంట్స్ దే ఆర్ సఫరింగ్ టు పే ద ఫీజ్ అని. అగైన్ 9th స్టాండర్డ్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ అయ్యాను నేను. వెళ్ళి నాకు అవ్వదు, కాన్వెంట్ నాకు సరిగా అవ్వట్లేదు, ఎవ్రీవన్ ఆర్ బులియింగ్, ర్యాగింగ్ అని జరుగుతుంది అని ఏమో చెప్పేసి దెన్ ఐ వెంట్ బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్ అండ్ ఐ జాయిన్డ్ గవర్నమెంట్ స్కూల్. ఓకే, ఒక యాక్ట్రెస్ అంటే అన్ని స్మూత్ వేలోనే ఉండవు, అందరిలాగే అన్నది. వి ఆర్ ఆల్ హ్యూమన్, అందరూ స్ట్రగుల్ ఉంటుంది, అందరు ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటుంది, అండ్ అదన్నీ క్రాస్ చేసుకుని వీఆర్ డూయింగ్ సంథింగ్ అన్నది ఇంపార్టెంట్. అండ్ వెన్ ఐ హర్డ్ అక్షర స్క్రిప్ట్, అప్పుడు నాకు ఇది కనెక్ట్ అయింది. ఎస్, నేను 8th 9th లో ఉన్నప్పుడు ఐ ఫేస్డ్ దిస్, I suffered, and in fact ఆ 1 year 8th ఏం కాన్వెంట్లో చదివాను ఆ టైంలో ఐ బికెమ్ టోటలీ సైలెంట్. సో ఐ వాజ్ వెరీ ఇన్సెక్యూర్డ్, ఒక కాంప్లెక్స్ వచ్చేసింది, ఇన్ఫీరియారిటీ అయిపోయింది. ఐ కుడెంట్ స్పీక్ టు ఎనీ వన్ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఫీజ్ మ్యాటర్ కూడా. సో అక్షర మూవీలో కూడా అది ఉంటుంది, అండ్ చాలా మంది కనెక్ట్ అవుతారు కూడా, అవుతారు. బేసిక్ థింగ్. యా, అండ్ చూడండి, ఈవెన్ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నౌ, ఐ కెన్ రోమ్ ఎనీవేర్, అండ్ ఐ లర్న్డ్ ఎవ్రీ లాంగ్వేజ్, ఐ బికేమ్ అన్ యాక్ట్రెస్, అండ్ యా, నథింగ్ ఇస్ అ బ్యారియర్ యాక్చువల్లీ. నౌ ఇప్పుడు sometimes I see those girls will be walking near my school, I mean near my house, they're already like married and having kid, and they're like living a normal life, and where I am, I'm so proud. దెయ్యం క్యారెక్టర్ అది చాలా వరకు రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ మార్క్ పడిందంటే పోదు కూడా. అండ్ మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా అంటే కూడా దెయ్యం 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 అంటూ ఉంటారు. అది ఎలా అనిపిస్తుంది అంటే మీకు కొన్ని రిజిస్టర్ అవడం మంచిదే, పిచ్చెక్కిస్తుందా? No, see, అది తర్వాత కూడా I've done 7-8 films. అప్పుడు కూడా ఆ క్యారెక్టర్ సమ్టైమ్స్ హ్యాపీగా కూడా అనిపిస్తుంది. సమ్టైమ్స్ డైరెక్టర్స్ సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీకి అమ్మాయిని తీసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు, ఓకే దయ్యం క్యారెక్టర్ చేసింది కదా అన్నట్టు. నేను నార్మల్గా స్టేర్ చేస్తే కూడా మీరు దయ్యంలాగా చూస్తున్నారు అంటారు. సో ఇట్స్ లైక్ కనెక్ట్ అయిపోయారు. ఓకే ఫైన్ కూల్. అంటే మీరన్నట్టే ఇప్పుడు లవ్ ఆర్ లైక్ గ్లామరస్ రోల్స్ వీటికి ప్రిఫరెన్స్ తక్కువ ఇస్తుంది నందిత అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకు? నేనేం ఇవ్వలేదండి, ఆల్రెడీ ఎవ్రీవన్ సారీలో చూసారు, మెచ్యూర్డ్ గా పర్ఫామ్ చేస్తాను అండ్ యాక్టింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను అని దే దెమ్సెల్ఫ్ డిసైడెడ్, అండ్ అలాంటిదే రోల్స్ వస్తుంది నాకు. సో ఇప్పుడు ఒక 3 ప్రాజెక్ట్స్ నాకు వచ్చిందండి, 3 కూడా అలాగే ఉంటే ఆబ్వియస్లీ ఐ హావ్ టు టేక్ 2 ప్రాజెక్ట్స్. గ్లామర్ ఆ 3 ప్రాజెక్ట్స్ లో ఒక గ్లామర్ రోల్ వస్తే కూడా చేస్తాను నేను, బట్ ఆల్ ద 3 అలాగే వస్తే యునో ఐ కాంట్ డూ ఎనీథింగ్, ఐ కాంట్ హెల్ప్ ఇట్ కదా. సో ఐ థింక్ ఈ ఇయర్ వాట్ ఎవర్ ఐ సైన్ ద ప్రాజెక్ట్ 2-3 ఫిల్మ్స్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది. అక్షర ఎలా ఉండబోతోంది మూవీలో మరి? అక్షర వెరీ సొఫాస్టికేటెడ్, నాకన్నా ఒక మెచ్యూర్డ్ రోల్ నేను యాక్ట్ చేశాను. ఇట్స్ ఆల్వేస్ టఫ్, బట్ తెలుగులో అలా అక్సెప్ట్ చేశారు ఒక మెచ్యూర్డ్ అమ్మాయి లాగా నన్ను, బట్ నేను అలా అస్సలు లేదు, స్క్రీన్లో మాత్రమే అలా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు టెల్ వన్ థింగ్, ఫస్ట్ డే ఆఫ్ షూట్ సారీ అన్నీ వేసుకొని ఐ సో ఓకే కర్లీ హెయిర్, ఐ ఫెల్ట్ లైక్ ఎక్కడికి పోతావు చిన్నవాడు కొంచెం ఆ లుక్లోనే ఉంది అనుకుని, అండ్ దెన్ ఐ వెంట్, కాలేజ్లోనే తీస్తున్నాం, హ్యావ్ టు వాక్ ఎంటర్ అవ్వాలి కాలేజ్కి, అలా ఒక షార్ట్ వెళ్తుంటే నాకు అస్సలు కూడా మైండ్లో లేదు, స్టూడెంట్స్ అందరూ వాక్ చేస్తుంటారు, ద ప్రిమిసెస్ ఉంటుంది అవన్నీ, ఓకే ఐమ్ హోల్డింగ్ ద బుక్, ఐమ్ వాకింగ్, దిస్ లైక్ +1 +2 కిడ్స్ అనమాట. దే లైక్ గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, వాట్ అంటే అది అక్సెప్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం కష్టమైంది. లైక్ అది బిఫోర్ ప్రీవియస్ మూవీలో ఐఎమ్ ద స్టూడెంట్, ఐఎమ్ ఆల్సో జాయినింగ్ దెమ్ అండ్ యాక్టింగ్ లైక్ స్టూడెంట్. సడన్ గా ఒక 1 week లో అదర్ ఫిల్మ్ అండ్ దే కాలింగ్ మీ గుడ్ మార్నింగ్ మ్యామ్, అండ్ ఐ జస్ట్ చిన్ని గారు ఏంటి
అదే మీరు మేడం కదండి, లెక్చరర్ కదా, దే ఆర్ కాలింగ్ మ్యామ్ మ్యామ్ అంటే షిట్. యా, కదా. గుడ్ మార్నింగ్. అంటే టు డైజెస్ట్ ఇట్ ఐమ్ మెచ్యూర్డ్ విమెన్ ఇన్ ద ఫిల్మ్. ఆన్ స్క్రీన్ చాలా కష్టపడ్డాను నేను, అది ఒక 1 day అయింది నాకు. అంటే మూవీ ఎంటైర్ నడుస్తున్న కొద్దీ అలవాటు అయిపోయి ఉంటుంది. నేను అలవాటు అయింది అండ్ ఐ స్టార్టెడ్ లైక్ ఏ సిట్ ఏ సైలెంట్ అన్నాను నేను క్లాస్లో. సో ఐ ఎంజాయ్డ్ దట్ డామినేటింగ్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మై లుక్ ఆల్సో గౌరీ అని స్టైలిస్ట్ చేసింది. షీ హెస్ టోటలీ ప్లాన్డ్ ద సారీ, బ్లౌజ్ లుక్ చాలా సొఫాస్టికేటెడ్గా క్లాసీగా ఉంటుంది. మనం ఫ్యూ మూవీస్లో చూస్తాం కదా లెక్చరర్ అంటే గ్లామర్, స్టైలిష్, షో ఇన్ ద హిప్, అవన్నీ ఏమి ఉండదు. ఈ అమ్మాయిని చూస్తే యూ ఫీల్ లైక్ నమస్కారం చేయాలని. అలా ఉంటేనే ట్విస్ట్ వచ్చినప్పుడు యూ అక్సెప్ట్ ఎస్ దిస్ విమెన్ ఈస్ డూయింగ్ దిస్ అని. అదర్వైజ్ ఈ గ్లామర్ గాను వేరేమో ట్రై చేసి మళ్ళీ ఒక షాక్ ఇస్తే మూవీలో యూ విల్ నాట్ అక్సెప్ట్. సో అది చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ చిన్ని గారు, how was working with? Actually, I was supposed to work with him for London Babu before movie he directed. I couldn't do it. మళ్ళీ ఈ మూవీకి అడిగినప్పుడు కథ విన్నప్పుడు I said it's so much weight ఉన్న క్యారెక్టర్. Why me? I'm just an upcoming actor. ఇంత అడిగారు. I asked why me అన్నాడు. He said only one word which impressed me. అందుకే ఫస్ట్ హాఫ్ లోనే I said yes. They corrected me actually. He said ఎందుకు నేను అని అడిగితే నాకు ఒక ఆర్టిస్ట్ కావాలండి, ఒక యాక్టర్ కావాలండి, హీరోయిన్ స్టార్ నాకు వద్దు. ఆయనకి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎలా థియేటర్కి తీసుకెళ్ళాలి ఈ మూవీ అని. సో నాకు పర్ఫామ్ చేసే యాక్టర్ కావాలన్నారు. సో ఓకే, సంథింగ్ ఐ హావ్ డన్ అనుకున్నా నేను. దట్స్ హౌ ఐ గాట్ ఇంటు ద ఫిల్మ్. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఆయన ఇప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? బికాజ్ మూవీస్ ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతూ ఉన్నాయి. The situation is entirely different. He already did a love story before and comedy also. He wanted to do some serious note unnai, concept unnai movie at the same time with humor. So he felt that it is tough to handle, balance చేయడం. కామెడీ చేస్తున్నప్పుడు అలాగే కామెడీలో వెళ్ళిపోతుంది, లేదంటే సీరియస్గా వెళ్తుంటే అది బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. సో he wanted to handle that. He took that challenge. Okay. Yeah. ఇప్పుడు చూస్తే కాలేజెస్ మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ బేసిస్ ఒక సబ్జెక్ట్గా ఉంటూ ఒక మూవీ రాబోతుంది అంటే చాలా మంది ఇంట్రెస్టెడ్. అవును, పేరెంట్స్ కి అది యాక్చువల్లీ చాలా బాగుంటది. దే షుడ్ వాచ్, ఆల్ ద పేరెంట్స్. స్టూడెంట్స్ మైండ్ లో ఏముంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో లీవ్ యువర్ డాటర్ ఆర్ సన్ what they want to do, don't pressurize them అన్నది. సో ఇప్పుడు నేను చదువుకున్నాను, MBA చేశాను, బట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ యూజింగ్ దట్ రిలేటెడ్ టు దట్ కదా. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సో ఫ్యూచర్ ఏమవుతుందో తెలీదు మనకి. దే హ్యావ్ టు లెర్న్, ఎడ్యుకేషన్ ఉండాలి, బట్ డోంట్ పుట్ ప్రెషర్. అది ట్రై చేస్తున్నాం చెప్పడానికి మూవీలో. ఓకే, సూపర్. డైలాగ్స్ చెప్పాలంటే ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. ఇలాంటివి ఎన్ని ఉండబోతున్నాయి మూవీలో? హోల్ మూవీ హ్యూమర్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ గురించి ఉన్నాయి. నేను ఒక క్లైమాక్స్లో ఒక 20 minutes మాట్లాడతాను. ఇమాజిన్ 20 minutes. అంత మాట్లాడుతుంటే అందరూ వినాలంటే ఇట్స్ టఫ్. సో డైలాగ్ పవర్ఫుల్గా ఉంటేనే వింటారు. సో వెన్ ఐ వాజ్ షూటింగ్, ఏంటి ఇంత వెయిట్గా ఉంది ఈ డైలాగ్స్, నేను మాట్లాడుతున్నానా అనిపించింది నాకు. ఎన్ని మంది పిల్లలు సఫర్ చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, అది గురించి కూడా మాట్లాడాము. చిన్ని గారు ఈస్ వెరీ గుడ్ అట్ రైటింగ్ అనమాట. సో ఎవ్రీ డైలాగ్ ఈజ్ సో ప్రామినెంట్ అండ్ ఆల్ ద క్రెడిట్ ఆయనకే పోతుంది. ఓకే, అంటే మీరు చెప్పినట్టు వాళ్ళ మైండ్లో ఏముంది తెలుసుకోవడం ఇట్ ఈజ్ అ పార్ట్. అయితే ఒక కాలేజ్కి వెళ్ళాలంటే స్టూడెంట్ కత్తి పట్టుకొని వెళ్ళాలా? స్టూడెంటా? స్టూడెంట్ లెక్చరరా? లెక్చరరే పట్టుకొని వెళ్ళింది. పట్టుకొని వెళ్ళాలి. That you every day you are fighting అన్నట్టు, you are mentally fighting or with the one or the other thing. ఇంట్రెస్ట్ లేకుండా చదవడము or ఏదో ట్రబుల్ ఆర్ ఫీజ్, ఇవన్నీ we are all fighting against to that అని. So trying to safeguard ourselves, but it is not happening అన్నట్టు.
మీరు చేసిన ప్రతి మూవీలో కూడా అంటే చాలా చాలా డిఫరెంట్ రోల్స్. ఈ మూవీ అక్షర క్యారెక్టర్ పక్కన పెడితే ప్రీవియస్వి శ్రీనివాస కళ్యాణం కావచ్చు. సో అంటే ఎంటైర్లీ డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? సేమ్ నాకు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ కాంపిటీషన్ అవన్నీ ఏం మైండ్లో పెట్టుకోలేదు. ఇది నాకు నచ్చింది, ప్రొఫెషన్ నచ్చింది, సో నచ్చిందే చేస్తాను. సో నాకేం సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది నేను చేస్తాను. సో ఐ డోంట్ వాంట్ టు బీ ద వన్ అమాంగ్. సో అందుకే నేను డిఫరెంట్గా వస్తేనే, అందుకే ఎప్పుడు డిఫరెంట్గానే తీసుకుంటాను క్యారెక్టర్స్. సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్, సమ్ టైమ్స్ ఇట్స్ నాట్, but I'm still there na in the industry. People knows as an performer, so ఆ నేమే ఒక గొప్పది అనుకుంటా నేను. I'm just blessed. చాలా మంది అనుకుంటారు యాక్ట్రెస్ స్పాన్ తక్కువ ఇండస్ట్రీలో, సో వచ్చిన ప్రతి అవకాశాన్ని గ్రాప్ చేసేసుకోవాల్సిందే అన్నట్టు ఉంటారు. అది వెదర్ ఇట్ మే బి అ హిట్ ఆర్ ఫ్లాప్ ఇర్రెస్పెక్టివ్. అలా ఉండదా? ఆ ఆలోచన లేదా? వచ్చిన అవకాశాన్ని ఇమీడియట్గా గ్రాప్ చేసేసుకుందాం. నేను చాలా మూవీస్ వదిలేసాను ఆఫ్టర్ ఎక్కడికి పోతే చిన్నవాడ. అంటే నార్మల్ అనిపించింది, నాకేం భయం లేదు. ఈవెన్ నేను వాట్ యూ కాల్ ముస్లోడ్ అయిపోయినప్పుడు కూడా ఐ విల్ బి యాక్టింగ్. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ దిస్ 3 years 5 years ఐ విల్ బి ఇన్ ద ఇండస్ట్రీ. సో లాంగ్ వే టు గో. వై విల్ ఐ వరీ అబౌట్ దట్? అంతే. సో అది మైండ్లో ఉంది కాబట్టి ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. యా. ఫేవరెట్ హీరోయిన్ ఆర్ హీరో? అదే ఫేవరెట్ అంటే I like everyone, you know, I respect everyone as an actor. Everyone struggles and everyone wants to reach that point kada. So craze, crush or fan moment ala em లేదు. ఎవరితో అయినా పర్టికులర్ గా ఈ హీరోతో చేయాలి అంటే బికాజ్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు చాలా చూస్తుంటారు. I've heard lot of things about him. I want to work with him. Yeah. అంటే ఏం నచ్చి అంటే పర్టికులర్గా ఏమన్నా ఉంది? మీరు ఎవరిని అడిగితే ఆయన గురించి మాట్లాడతారు. సో ఇట్ ఇన్స్పైర్స్, యూనో. అంత పెద్ద స్టార్ గురించి పర్సనల్గా కూడా వారి గురించి మాట్లాడతారంటే ఐ వాంట్ టు వర్క్ అండ్ సీ దట్ డైరెక్ట్లీ, యూనో, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అని. ఓకే. యా. మరి ఇయర్ ఎన్ని మూవీస్ తో రాబోతున్నారు? అంటే ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, ఇంకొకటి రాబోతుంది. ఆఫ్టర్ లాక్డౌన్ January my 2 films got released in Tamil, and this month Kapadadari last week and Akshara is releasing. March 5th one more Tamil film is releasing. April 1st week one more film is releasing. So it's like bomb, every movie is releasing. And I'm shooting for a film now with Raju Gari Gadi hero Ashwin తో ఒక మూవీ ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. అంటే బట్ 2020 అంతా 2021 కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? నథింగ్, ఐ టుక్ ఎనఫ్ రెస్ట్. అంతేనా? అంతే. బట్ 21లో ఎంతో బిజీగా వర్క్ చేస్తున్నాను కదా. ఇట్ స్టార్టెడ్ బై అక్టోబర్ నుంచి ఐఎమ్ కీప్ షూటింగ్, ఐఎమ్ వర్కింగ్. సో వాట్ ఎల్స్ ఐ నీడ్? అవును. యా. అంటే ఇన్ని మూవీస్ వరుసగా ఉన్నాయి అంటే అదొక ఎక్సైట్మెంట్ ఈజ్ ఓకే, బట్ ద టెన్షన్ ఆర్ ఎల్స్ సంథింగ్ కైండ్ ఆఫ్ టెన్షన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month నుంచి ఫిల్మ్స్ అన్ని రిలీజ్ అవుతుంది కదా. మై ఫోర్త్ ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్, కమ్ ఆన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే ఉంది. స్పెషల్ అక్షర గురించి నర్వస్ ఉంది, చాలా నర్వస్గా ఉన్నాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి, బట్ కాన్ఫిడెన్స్ ఇది ఫస్ట్ టైం ఐఎమ్ బికమింగ్ నర్వస్ బికాస్ ఇట్స్ అ ఫీమేల్ స్క్రిప్ట్ కదా. ఆడియన్స్ థియేటర్కి రావాలి. ఇప్పుడు మై ఫేస్ దే హ్యావ్ టు సీ అండ్ దే హ్యావ్ టు కమ్ టు ద థియేటర్. అది ఛాలెంజింగ్ ఉంటుంది. ఐ హోప్ ఆడియన్స్ అందరూ వస్తారని. పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు ఏదైనా ఇమీడియట్ గా వచ్చిందంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? బికాజ్ అంటే మీన్స్ యు ఆర్ బిజీ విత్ ఆల్ ద మూవీస్, అంటే ఆల్రెడీ సైన్ చేసేసుకున్నారు. మీకు కావాలంటే అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే. దట్స్ హౌ లైఫ్ ఇస్. ఆల్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ అండ్ వాట్ యు వాంట్ అన్నది, వాట్స్ ద ప్రియారిటీ అన్నది అంతే. వద్దంటే చాలా 100 రీజన్ ఇవ్వచ్చు వద్దు అని చెప్పడానికి. యా, సో క్యాన్ డూ ఇట్. ఫైనల్లీ మూవీ గురించి ఏం చెప్తారు? బికాస్ February 26th హిట్ చేయబోతోంది. Yes, I never say to audience or any interview లో ప్లీజ్ థియేటర్కి వచ్చి మా మూవీ చూడండి చెప్పాను. బికాస్
ఐ ఆల్వేస్ సే మూవీస్ ఇఫ్ మూవీ ఇస్ గుడ్ యూ వాచ్ ఇట్ అంతే. బట్ అక్షర మూవీకి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది, బట్ మీరు చూడాలంటే థియేటర్కి రావాలి. సో మీ అందరూ ఇప్పుడు వస్తున్న అన్ని ఫిల్మ్స్ని అంత లవ్ చేస్తున్నారు, హిట్ చేస్తున్నారు. ఐ థింక్ ఫీమేల్స్ చేస్తున్న మూవీస్ హిట్ అయితే ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసే మన అందరికీ ఒక మార్కెట్ ఉంటుంది, అండ్ వీ కెన్ సెలెక్ట్ లాడ్ ఆఫ్ గుడ్ మూవీస్ అండ్ డూ, అండ్ ప్రొడ్యూసర్స్ కూడా దిల్ డూ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్. సో 26th మీ అందరూ థియేటర్కి రావాలి, మూవీ చూడాలి, అండ్ ఫ్యామిలీతో రావాలి అని కోరుకుంటున్నాను. Yeah, it was totally a cool interview, I can say. All the best, Thank Nandita you. Akshara. Akshara. Yeah. Thank you so much. Thank you so much. Do watch the film. Sure.